మారీచుడు మరియు సుబాహుణ్ణి ఓడించిన తర్వాత విశ్వామిత్రుడు రాముడు మరియు లక్ష్మణుణ్ణి మిథిలానగరానికి తీసుకెళ్లాడు. అక్కడ రాజా జనకుడు తన కుమార్తె సీత కోసం ఒక మహాస్వయంవరం ఏర్పాటు చేశాడు. కాని అది సాధారణ స్వయంవరం కాదు. ఎవరు శివుడి మహాధనుస్సును ఎత్తి దానికి తాడు కడతారో వారే సీతను వివాహం చేసుకుంటారు. ప్రపంచం నలుమూలల నుంచి భారీ రాజులు మరియు యోధులు వచ్చారు. కాని ఎవరూ ఆ ధనుస్సును కదిలించలేకపోయారు. అప్పుడు విశ్వామిత్రుడు రాముణ్ణి చూసి, రామా, వెళ్ళు అని అన్నాడు. మొత్తం సభ నిశ్శబ్దంగా మారిపోయింది. శ్రీరాముడు నెమ్మదిగా ముందుకు నడిచాడు. ఆ భారీ శివధనుస్సును ఒక్క చేత్తో ఎత్తేశాడు. ఆ తర్వాత తాడు కట్టబోతున్న క్షణంలో భారీ శబ్దంతో ధనుస్సు విరిగిపోయింది. ఆ శబ్దంతో భూమి మొత్తం కంపించింది. ఆ రోజు సీతాదేవి తన జీవిత భాగస్వామిని కనుగొంది.